హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్యారెట్ స్మార్ట్ క్రియేషన్స్. నేను మీ ప్రశాంతి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బ్రైడల్ బ్లౌజ్ తోటి ఈ బ్లౌజ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తూ ఈ వీడియో చూసేద్దామా. ఇక్కడ పాట్ నెక్ షేప్లో మనం డిజైన్ చేసుకుంటున్నాం. బ్యాక్ నెక్ మొత్తాన్ని ఎల్బో లెంత్ హ్యాండ్స్ తోటి డిజైన్ చేస్తున్నాం. ఈ బ్లౌజ్ని చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఈ బ్లౌజ్ మొత్తం కూడా ఎక్కువ లెంత్ ఉండే పట్టీతోటి మనం నెక్ని డిజైన్ చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ పార్ట్ చూస్తున్నాం. మనం ఫ్రంట్ నెక్ పార్ట్లో థ్రెడ్ని యూజ్ చేసి మనం గోట్ వేస్తున్నాం. థ్రెడ్ని ముందుగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ డబుల్ కలర్ తోటి ఈ గోట్ మనం వేస్తున్నాం. గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో. గోల్డ్ కలర్ అంటే పూర్తిగా గోల్డ్ కలర్, ఎల్లో షేడ్తో ఉన్న గోల్డ్ కలర్ని యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఎందుకంటే శారీ మొత్తం కూడా ఈ థ్రెడ్ కలర్తోనే ఉంటుంది. శారీ మొత్తం కూడా ఇలా మిడిల్లో గ్యాప్ వదిలేసింది మనం నెక్స్ట్ ఇంకో కలర్ యూజ్ చేయడానికి వదిలేసాం. మీకు ఎంతెంత లెంత్ కావాలో మార్క్ చేసి పెట్టుకొని ఇక్కడ మీరు లెంత్ని వదిలేసుకోండి. ఫస్ట్ అర్థం అవడం కోసం మార్క్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. హెచ్చు తగ్గులు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది లేకుండా అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం ఒక కలర్ యూజ్ చేసేసి స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పింక్ కలర్ యూజ్ చేసి కూడా ఇలాగే సేమ్ స్టిచ్ చేసి పెట్టుకోవాలి. శారీ మొత్తం కూడా ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ బార్డర్ తోటి వచ్చేసింది. బ్లౌజ్ మొత్తం కూడా పింక్ కలర్ వచ్చేసింది. ఇక్కడ ఇలాగ మొత్తం మనం పింక్ కలర్తో కూడా గోట్ మొత్తం ఫినిష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ లైన్ గోల్డ్ కలర్ బీడ్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి హాఫ్ వస్తుంది. ఒక హాఫ్ మొత్తం కూడా సేమ్ ఫ్రంట్ వచ్చే పట్టీయే బ్యాక్ హాఫ్ మొత్తం కూడా వస్తుంది. ఇంకొక పక్క మాత్రం థ్రెడ్ వర్క్ తోటి లీవ్స్ డిజైన్ వస్తుంది. రైట్ సైడ్ పార్ట్ మొత్తం లీఫ్ డిజైన్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ పార్ట్ మొత్తం ఫ్రంట్ నెక్ ఏ డిజైన్ అయితే వచ్చిందో అలాగే సేమ్ అదే లెంత్ పట్టీతోటి మనం అక్కడ కూడా స్టిచ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఈ డిజైన్ వేసుకోవడం కోసం ముందుగా ఎటువంటి ట్రేస్ మనం చేసుకోలేదు. డిజైన్ని నార్మల్గానే స్టిచ్ చేసేసుకుంటున్నాం. ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చైన్ మనం యూజ్ చేసేటప్పుడు చూడండి మీరు, ఇక్కడ నేను ఎటువంటి గమ్ పెట్టి అంటించట్లేదు చైన్ని. ఎందుకంటే గమ్ పెట్టి అంటించడం వల్ల బ్లౌజ్ మొత్తం కూడా ముడత వచ్చేసినట్టు వస్తుంది. అందుకోసమని నేను గమ్ పెట్టి అందించను. అది డ్రై అయిపోయేసరికి క్లాత్ని పట్టేసినట్టు బిగుతుగా ఉంటుంది. అప్పుడు మనకి క్లాత్ మొత్తం ముడుచుకున్నట్టు వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను గమ్ యూజ్ చేయట్లేదు. మనం ఇక్కడ గోట్ థ్రెడ్ పైపింగ్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ నేను గోట్కి థ్రెడ్ యూజ్ చేశాను కదా, దానికి కూడా నేను గమ్ పెట్టి అంటించట్లేదు. థ్రెడ్తోనే స్టిచ్ చేస్తున్నాం. థ్రెడ్తో స్టిచ్ చేసినప్పుడే మనకి పర్ఫెక్ట్గా బాగుంటుంది. గోట్ తర్వాత ఇక్కడ మనం మళ్ళీ నెక్స్ట్ లైన్ వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్సే యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్సే మనం కొంచెం పెద్దవి యూజ్ చేసి నెక్స్ట్ లైన్ వేస్తాం.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి 1 గ్రామ్ గోల్డ్ బీడ్స్. ఇవి చాలా వెయిట్ తక్కువ ఉంటాయి. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి, మనకి వెయిట్లెస్ వస్తాయి కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ సేమ్ అలాగే గోల్డ్ కలర్ బీడ్స్, మళ్ళీ చైన్ ఒక లైన్, నెక్స్ట్ వచ్చేసి స్మాల్ బీడ్స్ తోటి డిజైన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ పార్ట్ మొత్తం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. కాంబినేషన్ ఎలా సెట్ చేసుకోవాలో, ఏ డిజైన్ వేసుకోవాలో తెలిస్తే ఏ గ్రాండ్ వర్క్ అయినా కూడా మనం ఫినిష్ చేయగలుగుతాం. ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ అంటించి పెట్టుకున్నాం. ఇవి డ్రై అయిపోయే లోపల మనం హ్యాండ్ పార్ట్లో ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం హ్యాండ్ కూడా ఆల్రెడీ పట్టి కొట్టే డిజైన్ చేసేసుకొని ఉన్నాం. ఇప్పుడు చెక్స్ ఇక్కడ వేసుకుంటున్నాం. ఇక్కడ నేను స్కేల్ యూస్ చేసి చెక్స్ వేస్తున్నాను. ఇక్కడ చూసారంటే మీరు స్కేల్ లెంత్ కంటే కూడా నేను కొంచెం ఎక్కువ లెంత్ తీసుకొని లైన్స్ కొట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఆ చెక్స్ లోపల ఫ్లవర్ పట్టాలి కదా, దానికోసమని లెంత్ చూసుకొని, ఫ్లవర్ లెంత్ చూసుకొని ఇక్కడ నేను చెక్స్ కొట్టుకుంటున్నాను. చెక్స్ పర్ఫెక్ట్గా కొట్టుకుంటేనే మనకి డిజైన్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మంచి లుక్ వస్తుంది. చెక్స్ మనం పర్ఫెక్ట్గా లేకుండా, కరెక్ట్గా కొలతలు మెజర్మెంట్స్ ఏమీ కరెక్ట్గా తీసుకోకుండా మనం వేసుకుంటే అంత లుక్ రాదు. ఇక్కడ మిడిల్లో నేను క్రాసెస్ కొట్టింది స్టోన్, మనం పెట్టే స్టోన్ చెక్స్కి మధ్యలో రావడం కోసం ఇది యూజ్ చేశాను. ఇక్కడ రౌండ్ కుందన్ పెట్టుకున్నాం కదా, దాని చుట్టూ కూడా నేను గమ్ తోటి ఐరన్ కుందన్స్ వైట్వి అంటిస్తున్నాను ఫ్లవర్ కోసం. ఇలా ఆ కుందన్ చుట్టూ కూడా డ్రాప్ షేప్ కుందన్ మనం బ్యాక్ నెక్ పార్ట్ అంటించాం కదా, సేమ్ ఆ గోల్డ్ కలర్ కుందన్సే ఇక్కడ మనం అంటించుకుంటున్నాం. కుందన్స్ అంటించడంలో మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు నాకు. ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్ని చెక్స్లో కుట్టుకుంటున్నాం. గోల్డ్ కలర్ బీడ్స్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ప్రతి లైన్లో లోపల చెక్స్కి ఒక చెక్ ఏమో పింక్ కలర్, ఒకటేమో ఎల్లో కలర్ కాంబినేషన్లో లోపలంతా చైన్ స్టిచ్ తోటి స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఎల్బో లెంత్ హ్యాండ్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ కుందన్స్ డ్రై అయిపోయాయి కదా, కుందన్స్ చుట్టూ కూడా మనం గోల్డ్ జరీ థ్రెడ్ తోటి స్టిచ్ చేసుకుంటున్నాం. హాఫ్ వర్క్ చూసారు కదా, ఈ హాఫ్ పార్ట్ లీవ్స్ని ఇలా డిజైన్ చేసుకున్నాం. ఇది మనం లాంగ్ అండ్ షార్ట్ తోటి ఈ లీవ్స్ కుట్టాను. నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, లాంగ్ అండ్ షార్ట్ తోటి లీవ్స్ ఎలా కుట్టుకోవాలో, సేమ్ ఆ లీవ్సే నేను ఇక్కడ స్టిచ్ చేశాను. మిడిల్లో మనం చైన్ తోటి, స్టోన్లెస్ చైన్ తోటి స్టిచ్ చేసుకున్నాం. ఇక్కడ లీవ్స్ మిడిల్స్లో నేను కుందన్స్ అంటిస్తున్నాను. ఇక్కడ మనం స్టోన్ లేస్ని కూడా యూస్ చేయొచ్చు, కాకపోతే స్టోన్ లేస్ అక్కడ మనకి పైనకి వచ్చినట్టు ఉంటుంది కదా, దానివల్ల మనం హెయిర్ మొత్తం పట్టుకొని లాగేసినట్టు అవుతుంది. కొంతమంది ఇష్టపడరు, దానికోసం అని ఇక్కడ కుందన్స్ పెట్టుకున్నాం. ఇవైతే ప్లెయిన్గా ఉంటాయి, సేమ్ స్టోన్ లేస్ చైన్ లాగే లుక్ వస్తాయి. ఇలా కుందన్స్ మొత్తం కూడా మనం అంటించుకొని డ్రై అయిపోయే వరకు ఉంచుకోవాలి. హ్యాండ్ పార్ట్ మొత్తం కూడా ఫినిష్ అయిపోయింది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ నేను చెప్పాను కదా, థ్రెడ్ వర్క్ బీడ్స్ మధ్యలో, చెక్స్ మధ్యలో థ్రెడ్ వర్క్ చేసాం చైన్ స్టిచ్ తోటి. ఈ చెక్స్ మిడిల్స్లో డ్రాప్ షేప్ కుందన్ దగ్గర మాత్రమే స్టోన్స్ అంటించుకుంటున్నాం.
ఎంతో బ్యూటిఫుల్గా హ్యాండ్ రెడీ అయిపోయింది. బ్రైడల్ బ్లౌజ్ హ్యాండ్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా ఒకసారి మీకు ఐడియా వస్తే ఎవరైనా డిజైన్ చేసుకోగలుగుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మర్చిపోకుండా లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.